Yes, sir. Welcome to McGee's Academy. Here is the last news to all of you. 2020లో సో ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నాం. మనకి ఈ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిహెచ్ఎస్ నోటిఫికేషన్ మనకి అనౌన్స్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మనకి నవంబర్ 6 నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్స్ అనమాట అప్లై చేసే విధానం నవంబర్ 6 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 15 తో అప్లికేషన్ అప్లై చేసే విధానం లాస్ట్ డేట్ అయిపోతుంది. సో హియర్ ఇస్ ద లాస్ట్ న్యూస్ అబౌట్ ద ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. అసలు సిహెచ్ఎస్ఎల్ అంటే ఏంటి, జాబ్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్స్ రిలీజ్ చేస్తారు. యాక్చువల్గా సిహెచ్ఎస్ లో మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 3 types ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఎవ్రీ ఇయర్ మనకి 3 types ఆఫ్ కేటగిరీస్ పోస్టులు పడతాయి. ఒకటి వచ్చి MTS మల్టీ టాస్కింగ్ సెక్షన్ అంటాం. ఇందులో 10th క్లాస్ పాస్ అయితే చాలు, 18 సంవత్సరాలు పూర్తి చాలు, వీ కెన్ అప్లై ఫర్ దట్. 18 నుంచి మనకి పూర్తి ఉండాలి. అలాగే నెక్స్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ పైన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ అని అంటారు. సిహెచ్ఎస్ అంటే కంబైన్డ్ హైయర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో సెకండ్ రిక్రూట్మెంట్ ఏంటంటే కంబైన్డ్ హైయర్ సెకండ్ లెవెల్ అంటే 10th లెవెల్ బ్యాక్ అనమాట. ఇంటర్ బేస్ మీద ఇంటర్ పాస్ అయితే చాలు, పర్సెంటేజ్ నిమిత్తం లేకుండా 30% తో పాస్ అయితే చాలు. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సిహెచ్ఎస్ఎల్ అనమాట. 2020 నోటిఫికేషన్ ఇంతవరకు పడలేదు. కరోనా పాండమిక్ వల్ల మనకి డిసెంబర్ రిలీజ్ చేస్తున్నాడు. సో ఇది మనకి ఎస్ఎస్సి లో ప్రిలిమ్స్ లాస్ట్ రిక్రూట్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఈ బ్యాంక్స్ కానీ స్టాఫ్ సెలక్షన్స్ కమిషన్ కానీ రైల్వేస్ కానీ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగవు. నెక్స్ట్ ఇయర్ నుంచి 2021 నుంచి మనకి NRESET అంటే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ వస్తుంది. కాబట్టి దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ ప్రిలిమ్స్ అనమాట. కాబట్టి మనకి నవంబర్ 6 రిలీజ్ చేస్తున్నాడు నోటిఫికేషన్. సో ఈరోజు మనకి 26 అక్టోబర్ 26 ఇంకా నవంబర్ 6 అంటే ఇంకా దాదాపు 10 days దాకా ఉంది. 10 days ముందు మీకు అనౌన్స్ చేస్తున్నాం. సో బీ ప్రిపేర్ ఫర్ వీ కెన్ స్టార్ట్ మనం ఈరోజు నుంచి మనం ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ పడుతుంది కాబట్టి దానికి సంబంధించిన మొత్తం వీడియో మీకు అనౌన్స్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. అండ్ సీ దట్ హియర్ వేకెన్సీస్ ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. వేకెన్సీస్ మనకి ఇంతకు అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఎస్ఎస్సిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏంటంటే ఒకప్పటి 10 years బ్యాక్ 12 years బ్యాక్ వేకెన్సీస్ ఏంటంటే అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే ఇది మామూలుగా ఏంటంటే 1 year ప్రాసెస్ పడుతుంది అనమాట. సో టైర్ 1, టైర్ 2, టైర్ 3 అంటే మామూలుగా ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఎన్ని రకాల కేటగిరీస్ జరుగుతుందంటే మొత్తం 3 types ఆఫ్ కేటగిరీస్ జరుగుతుంది. దీనికి శాలరీ ఎంత ఉందంటే అకాడమిక్ 75 కమిషన్ మనకి 31,000 75 కమిషన్ ముందు 31,000 ఉంది. ఇప్పుడు దాదాపు 40+ లో వస్తుంది అనమాట. అంటే పెరిగిపోతుంది ఇంకా ఓవరాల్ గా. సో కాబట్టి జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ పైన మనకి కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్స్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ అనమాట. ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలు మనకి ఎక్కడ వస్తాయంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ అంటే పార్లమెంటరీ సర్వీసెస్ ఉన్నాయి కదా మనకి క్యాపిటల్ ఢిల్లీ కాబట్టి ఢిల్లీలో మనకి రకరకాల కేటగిరీస్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఉన్నాయి. మంత్రిత్వ శాఖలు పార్లమెంట్ మంత్రిత్వ శాఖలు ఏదో ఉన్నాయో వాటిలో సబార్డినేట్ సర్వీసెస్ అనమాట. సో వాటిలో ఈ 4 types ఆఫ్ కేటగిరీస్ ఉంటున్నాయి. ఒకటి వచ్చి మనకి పోస్టల్ అసిస్టెంట్ లేదంటే సార్టింగ్ అసిస్టెంట్ అంటారు. సార్టింగ్ అసిస్టెంట్ పోస్టల్ అసిస్టెంట్ అన్న ఒకటి పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ అనమాట. ఇది ఒక ఫస్ట్ కేటగిరీ. అంటే 4 రకాల కేటగిరీస్ కలిపి ఒకే ఎగ్జామ్ సిహెచ్ఎస్ఎల్ అనమాట. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అంటారు, DEO అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అంటే లోక్సభ రాజ్యసభలో ఎవరైతే ఎంపీలు క్వశ్చన్స్ చేస్తారో ఆ క్వశ్చన్స్ ఎట్లయితే ఉంటాయో ఆ మొత్తం మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి ఈ డేటాని వాళ్ళు ప్రొవైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా మనకి అలాగే LDC అంటున్నాం, లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట. సో LDC నెక్స్ట్ కోర్ట్ క్లర్క్స్ అనమాట, సబార్డినేట్ క్లర్క్స్ అంటారు. సో కోర్ట్ అంటే కోర్ట్ అనే కాదు, సబార్డినేట్ క్లర్క్స్ మొత్తం మనకి 4 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఇది మనకి సిహెచ్ఎస్ఎల్ యాక్చువల్ గా ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, నెక్స్ట్ శాలరీ ఎంత వస్తుంది, మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, టైర్ 1 అంటారు, టైర్ 1 అంటారు, అంతా ఒకటే. టైర్ 2 ఎలా ఉంటుంది, టైర్ 3 ఎలా ఉంటుంది, ఇవన్నీ మనము మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డే మేము ఒక్కొక్క వీడియోని మీకు సబ్మిట్ చేస్తుంటాం. ఈరోజు మనం జస్ట్ ఒక జస్ట్ పిక్చర్ అబౌట్ నోటిఫికేషన్స్ గురించి మీకు అనౌన్స్ చేస్తున్నాం. నవంబర్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి బీ థరో ఫర్ దిస్. నెక్స్ట్ చెప్తున్నా, ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు, జస్ట్ పాస్ అయితే చాలు, సరిపోతుంది అనమాట. ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు, పర్సంటేజ్ సంబంధం లేదు. నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అంటే తెలుగు మీడియం ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది అనమాట సిహెచ్ఎస్. నెక్స్ట్ ఏజ్ పరిధి ఎంత ఉండాలి, 18 సంవత్సరాలు పూర్తి ఉండాలి, 27 సంవత్సరాలకి మించకుండా ఉండాలి యాజ్ పర్ ద నోటిఫికేషన్ అనమాట. అంటే 18 నుంచి 27 సంవత్సరాల లోపల ఉండాలి. ఓసీ వాళ్ళు అయితే, బీసీ వాళ్ళు అయితే +3 years అనమాట. అంటే 18 to 30 30 లోపల ఉండాలి అనమాట. SC ST అయితే 5 years రిలాక్సేషన్ అంటే 27 + 5 32 వస్తుంది అనమాట. 18 నుంచి SC ST వాళ్ళు ఎక్సైజ్ మెన్ వాళ్ళు లేదంటే వీళ్ళంతా ఫిజికలీ హ్యాండిక్యాప్ వీళ్ళందరికీ 5 years రిలాక్సేషన్ ఉంటుంది. 32 years వరకు ఛాన్స్ ఉంది అనమాట. బట్ శాలరీస్ ఎలా ఉంటాయంటే నేను చెప్పి అనౌన్స్ చేశాను. నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్స్ అని ఏ డిపార్ట్మెంట్స్ అంటే మనకి సార్ ఇప్పుడు ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది జాతీయ స్థాయి జరిగే ఎగ్జామ్ అనమాట. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ ఎగ్జామ్, ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు. ఇది
మరి ఎలా జరుగుతుందంటే మనకి 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ జరుగుతాయి. ఫస్ట్ వచ్చి tier 1 అంటాం, నెక్స్ట్ tier 2, నెక్స్ట్ tier 3. tier 1 లో ఏముంటుంది, tier 2 లో ఏముంటుంది, tier 3 లో ఏముంటుంది. యాక్చువల్గా మన tier 1 లో మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్ టెస్ట్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ 2 మార్క్స్ అనమాట. మొత్తం 200 మార్క్స్ ఉంటుంది. అందులో ఏముంటుంది మనకి అయితే 4 సెక్షన్స్ ఉంటాయి. రీజనింగ్ ఒకటి, జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటారు, అలాగే జనరల్ ఇంగ్లీష్ అంటారు, తర్వాత జనరల్ స్టడీస్ అంటారు. ఈ 4 కలిపి ఈ సెక్షన్ 25 క్వశ్చన్స్ అనమాట. మొత్తం 100 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్. మొత్తం డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చి 60 మినిట్స్ మాత్రమే. నౌ దిస్ ది కంపారిజన్ ఆఫ్ కాంపోజిట్ టైం అండ్ కాంపోజిట్ మార్క్స్ అనమాట. 100 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ కి మనం టైం కి కంపేర్ చేసినట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, జస్ట్ 60 మినిట్స్ మాత్రమే ఉంటాయి. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 60 మినిట్స్ వి హావ్ టు సాల్వ్ 100 క్వశ్చన్స్ అనమాట. ఖచ్చితంగా ఇటువంటి ఎగ్జామ్స్ మనము వెల్ ప్రిపేర్డ్ అండ్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా మనం కోచింగ్ తీసుకొని రాస్తే ఇన్ టైం మనం సాల్వ్ చేసే క్యాపబిలిటీ మనకి ఎక్కువ వస్తుంది అనమాట. సో ఆ టిప్స్ అనేది మీకు ఆ కోచింగ్ మీకు అనౌన్స్ చేస్తారు కాబట్టి ఇచ్చేటప్పుడు విత్ ఇన్ ద స్పాన్ క్వశ్చన్ చూస్తూనే మనము క్యాలిక్యులేషన్స్ లేకుండా మ్యానిపులేషన్స్ తో కళ్ళ చూసి ఆన్సర్ పెట్టే విధానాన్ని మీకు కోచింగ్ సెంటర్స్ ఇస్తారు కాబట్టి గైడెన్స్ మనకి అవసరము. ఎగ్జామ్ లేకపోతే కోచింగ్ లేకపోతే రాసుకోవచ్చు, బట్ థింగ్ ఇస్ టైం టేకింగ్ అనమాట. సో ఎక్కువ క్వశ్చన్స్ మనం టచ్ చేయాలి. మరి ఈ 100 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఈ 100 క్వశ్చన్స్ లో మనం ఎన్ని క్వశ్చన్స్, నెక్స్ట్ పెనాల్టీ ఏమైనా ఉందా, ఎర్రర్ మార్క్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉంది. ఒక క్వశ్చన్ కరెక్ట్ గా పెడితే ఇప్పుడు మీరు 100 మార్క్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం అంటే 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అంటున్నా. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. ఇప్పుడు మనము 100 మార్క్స్ కి కన్సిడర్ చేస్తాం, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఏమొస్తుంది 1/4 ఆఫ్ ఎర్రర్ అనమాట. మనం 200 మార్క్స్ కదా, సో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ కాబట్టి మనకి హాఫ్ మార్క్ అనమాట లెక్క. టోటల్ మార్క్స్ కనుక 200 తీసుకుంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి మనకి ఎర్రర్ వస్తుందంటే 1/2 వస్తుంది అనమాట. అంటే కరెక్ట్ గా పెట్టి 2 మార్క్స్ అండి, రాంగ్ గా పెట్టామనుకో హాఫ్ మార్క్ పోతుంది అనమాట పెనాల్టీ లెక్క. సో దట్ ఈస్ సో పెనాల్టీ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ ఎగ్జామ్ లో. అందుకనే ఎవరైనా సరే మన క్వశ్చన్ తెలుసుంటే ఆన్సర్ పెట్టాలి, లేదంటే వదిలేస్తారు అనమాట. ఇలా ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఈ 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ కి ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. ఆ ప్రిలిమ్స్ కనుక మనం క్వాలిఫై అయితే మనము టైర్ 2 ప్రమోట్ చేస్తారు అనమాట. టైర్ 1 లో క్వాలిఫై అయితేనే టైర్ 2 ప్రమోట్ చేస్తారు. టైర్ 1 100 క్వశ్చన్స్ 60 మినిట్స్. సో అది కాన్సెప్ట్ అనమాట. మరి సరే 100 క్వశ్చన్స్ లో ఎన్ని క్వశ్చన్స్ నేను కరెక్ట్ పెట్టి నేను టైర్ 2 ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అకార్డింగ్ టు ద ఎక్స్పర్ట్స్ కానీ లేదా సీనియర్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే మన స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారో జాబ్స్ కొట్టే వాళ్ళందరూ అకార్డింగ్ టు వాళ్ళ యావరేజ్ నార్మాలిటీ ప్రకారం నేను తీసుకున్న రిపోర్ట్స్ ఏంటంటే జనరల్ గా కరెక్ట్ గా 70 పెట్టగలిగితే అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ లో ఎస్ ప్రమోట్ చేసే పాసిబిలిటీ ఉంది. ఒకప్పుడు 60 కట్ ఆఫ్ ఉండేది, ఇప్పుడు 70 వచ్చేసింది కట్ ఆఫ్, దాదాపు 70 వచ్చింది. సో కాబట్టి 70 క్రాస్ అయితే నువ్వు టైర్ 2 కి ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ టైర్ 2 లో మనకి ఏముంటుందంటే స్కిల్ టెస్ట్. టైర్ 2 లో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది అనమాట. అంటే డిస్క్రిప్టివ్ అంటే ఎస్ఏ టైప్ అనమాట. పేపర్ ఇస్తారు, పేపర్ విత్ పెన్ మోడ్ అనమాట. ఏముంటుందంటే మనకి డిస్క్రిప్టివ్ లో ఎస్ఏ ఉంటుంది, లెటర్ రైటింగ్, ఎస్ఏ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అక్కడ 100 మార్క్స్ ఉంటుంది ఓవరాల్. సో ఇది ఒక ఫిలిమ్స్ 200 మార్క్స్ కి, నెక్స్ట్ డిస్క్రిప్టివ్ 100 మార్క్స్ కి, లెటర్ రైటింగ్ ఇవన్నీ మొత్తం బిజినెస్ లెటర్ రైటింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఎస్ఏ రైటింగ్, డిస్క్రిప్షన్. సో 200 + 100 3 మార్క్స్ 300 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ టైర్ 3 ఏంటంటే స్కిల్ టెస్ట్ అనమాట. అంటే స్కిల్ టెస్ట్ అంటే కంప్యూటర్ లో మనం 15 నిమిషాలు మనకి ఒక A4 పేపర్ ఇస్తారు, దాని ప్రింటెడ్ మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ మనం టైప్ చేసుకోవాలి. 15 నిమిషాలు ఎగ్జామ్ అనమాట. దాన్ని మనం ఆ పేపర్ మనం టైప్ చేసి పెట్టాలి కంప్యూటర్ లో. సో ఇది మనకి 3 రకాల కేటగిరీస్ అనమాట. ఈ 3 రకాల కేటగిరీస్ ని మనకి ఏంటంటే ఫిలిమ్స్ 200 మార్క్స్ కి, డిస్క్రిప్టివ్ 100 మార్క్స్, మొత్తం కలిపి ఎగ్జామ్ 300 మార్క్స్ జరుగుతుంది అనమాట. ఈ 300 మార్క్స్ లో ఎన్ని మార్క్స్ వస్తే మనకి జాబ్ వస్తుంది అవన్నీ నేను మీకు క్లియర్ పిక్చర్ గా నెక్స్ట్ వీడియోస్ లో కంప్లీట్ చేస్తాను. సో మనకి సిలబస్ ఇక్కడ ఏముంటుంది అని చెప్పాను కదా. మొత్తం మనకి 4 సెక్షన్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్ ఫిలిమ్స్ లో. జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు, కొంతమంది రీజనింగ్ అంటారు, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ జనరల్ స్టడీస్, ఇంకోటి జనరల్ ఇంగ్లీష్ అనమాట. మరి ఈ 4 సెక్షన్స్ లో దేనికి మనం ఎక్కువ టైం కేటాయించాలి, దేనికి తక్కువ కేటాయించాలి అని కూడా ఒక ఐడియా ఇస్తాను మీకు. మొత్తం 60 మినిట్స్ ఉంటుంది ఓవరాల్ గా, బట్ క్వశ్చన్స్ ఏమో 100. చూడండి, నిమిషానికి ఒక క్వశ్చన్ చేసామనుకోండి, మనం అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ లో 60 క్వశ్చన్స్ చేయగలుగుతాం. కాబట్టి ప్రిస్క్రైబ్ ఇక్కడ మనకి 1 నిమిషం కాదు, దాదాపు 42 సెకండ్స్ అనమాట. అంటే విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 42 సెకండ్స్ ఆ క్వశ్చన్ ఏదైనా కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఆటోమేటిక్ కావచ్చు, జనరల్ ఇంగ్లీష్ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 42 సెకండ్స్ మనం ఆ క్వశ్చన్ చూసి మౌస్ ఎక్కించుకోవాలి. సో ఇవన్నీ జరిగిపోవాలి విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 42 సెకండ్స్ అనమాట. మరి అట్లా చేయాలని మనం ఏం చేయాలి? యాక్చువల్గా మనం 60 మినిట్స్ అంటున్నా, 100 క్వశ్చన్స్ అంటున్నా, కానీ దానిలో కొన్ని లాజిక్స్ ఉంటాయి. దేనికి మనం ఎక్కువ టైం కేటాయించాలి, దేనికి తక్కువ టైం కేటాయించాలి. ఫస్ట్ మనం ఏంటంటే చేయాల్సింది
ఫస్ట్ మనం చూడాల్సింది జనరల్ స్టడీస్ పార్ట్ అనమాట. జనరల్ స్టడీస్ అంటే ఈ మొత్తం కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది కదా, జనరల్ స్టడీస్ పార్ట్. దాన్ని మనం 5 నిమిషాల నుంచి 8 నిమిషాల వరకు చేయాలి అనేసి నేను నోట్స్ చెప్తూనే ఉన్నాను. ఓకే, అవుట్ ఆఫ్ మన 60 minutes లో మనము జనరల్ స్టడీస్ కి కేటాయించిన టైం వచ్చి దాదాపు 5 to 8 minutes మాత్రమే. మినిమం 5 minutes, మాక్సిమం 8 minutes. 8 minutes పైన దాన్ని కేటాయించకూడదు. ఎందుకంటే మనకి క్వశ్చన్ తెలిస్తే ఆన్సర్ చేస్తాను వదిలేస్తాం. జనరల్ స్టడీస్ కాబట్టి ఈజీగా పెట్టేచ్చు 8 minutes వల్ల. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ పార్ట్ అనమాట. జనరల్ ఇంగ్లీష్ పార్ట్ ఏంటంటే 8 నుంచి 12 నిమిషాల లోపల. సో 10 నిమిషాల పైన మనం ఇంగ్లీష్ కేటాయించకూడదు, ఎందుకంటే మనకి 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ 15 నిమిషాలు. అన్నిటికంటే మనం ఎక్కువ టైం కేటాయించాల్సింది మ్యాథ్స్ అనమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది కదా, మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ కదా, అది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. మొత్తం కలిపి ఇది ఇంకా మనకి మిగిలిన 25 minutes లో ఆ 25 minutes మనం మాక్సిమం 20 minutes టైం మనము క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కేటాయిస్తాం. సో వన్స్ అగైన్ మనకుంటే మొత్తం 4 సెక్షన్స్ లో జనరల్ ఇంటెలిజెన్స్ కి 15 మార్కులు ఇవ్వాలి, 15 minutes ఇవ్వాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి 20 minutes ఇవ్వాలి. జనరల్ స్టడీస్ కి మనము దాదాపు 5 నుంచి 8 minutes మాత్రమే ఇవ్వాలి. జనరల్ ఇంగ్లీష్ కి 8 to 12 minutes అనమాట. అంటే ఓవరాల్ మనకి 55 minutes వస్తుంది, ఇంకా 5 minutes ఉంటుంది. ఈ 5 minutes మనం ఏం చేయాలంటే ఓవరాల్ అన్ని సెక్షన్స్ ని ఒకసారి టచ్ చేసుకోవాలి. సో 5 minutes మనకి రెఫరెన్స్ అనమాట. సో అలా చేస్తే జనరల్ గా ఎంతో మంది స్టూడెంట్స్ ఉద్యమం కూర్చున్న వాళ్ళు వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ ని, మా యొక్క ఎక్స్పీరియన్స్ ని అన్ని మీకు ఒక ఐడియాలో మీకు చెప్తున్నాను. కాబట్టి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 hour if you want to reach how to crack the SSC CHSL. So commence the new batch from Venkis Academy with online exams or offline exams. ఇవన్నీ మీకు కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి మేము వీడియోస్ సెండ్ చేస్తుంటాం అబౌట్ ఈచ్ కేటగిరీ. ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, ఎలా దాన్ని క్రాక్ చేయాలి. నెక్స్ట్ టైప్ 2 డిస్క్రిప్టివ్ ఎలా ఉంటుంది, ఏమి ఉంటాయి, దాని కంటెంట్ ఏంటి, డిస్క్రిప్టివ్ ఏ టెస్ట్ ఏ ఎస్ఏ ఇస్తాడు, ఎటువంటి లెటర్ రైటింగ్ ఉంటుంది, ఏ లెటర్ రైటింగ్ ఉంటుంది, ఇవన్నీ మేము మీకు ఎక్స్పోజ్ చేస్తాం. నథింగ్ టు వరీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆఫ్ వెంకీస్ అకాడమీ అండ్ దిస్ సేమ్ టైమ్ యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ వెంకీస్ అకాడమీ ఫ్రమ్ గూగుల్ స్టోర్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ మీకు రీజనింగ్ కావచ్చు, క్వాంటిటీ యాప్టిట్యూడ్ కావచ్చు, జనరల్ ఇంగ్లీష్ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు. డైలీ మేము ఎగ్జామ్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కరెంట్ అఫైర్స్ అప్డేట్ ఉంటుంది. యూ కెన్ ఫాలో విత్ us టు రీచ్ అవర్ టార్గెట్. ఎస్, ఇప్పుడు దీనికోసం lakhs of members వెయిట్ చేస్తున్నారు త్రూఅవుట్ ఇన్ ఇండియా. నేషనల్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి లక్షల మంది, ఎందుకంటే 18 సంవత్సరాలు పూర్తుండాలి. ఈ రోజు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేస్తాం ఎవరైనా సరే, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ కాబట్టి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ చేసేవాళ్ళు కూడా అందరూ ఎలిజిబుల్. 18 సంవత్సరాలు పూర్తున్నారు ఎవరైనా సరే. కాబట్టి ఈరోజు పర్సనింగ్ ఆఫ్ స్టూడెంట్స్ డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు ఈ ఎగ్జామ్స్ ని ఈజీగా రాసి క్వాలిఫై అవుతారు. కాబట్టి ఫుల్ కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఆ ఫుల్ కాంపిటీషన్ మనం హెవీగా దాన్ని డామినేట్ చేయాలంటే ఎలా కోచింగ్ తీసుకోవాలి, ఇవన్నీ మీకు నేను టిప్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం మనం SSC CHSL బ్యాచ్ వెంకీస్ అకాడమీ ఇన్ నెల్లూరు తిరుపతి కమెంట్స్ న్యూ బ్యాచ్ ఫ్రమ్ Wednesday onwards. If those who are interested, you can make a call for this number of description లో మా నెంబర్ పెట్టున్నాం. సెల్ నెంబర్, you can make a call for that number. Nice to meet you. Thank you.